హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారు ఫ్రెండ్స్? సరైన కంటెంట్ లేక వీడియోలు అనేది రెగ్యులర్గా చేయలేకపోతున్నాం ఫ్రెండ్స్. ఈరోజు కంటెంట్ వచ్చి శ్రీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మా కోయిటా దేశానికి పర్యటించడానికి అయితే డిసెంబర్ 21 అనగా నిన్న రావడం జరిగింది ఫ్రెండ్స్. ఆయన రాకముందు దాదాపుగా ఒక నెల రోజుల నుంచి ఇక్కడ కోయిటా టిక్టాక్ ఉంటుంది ఫ్రెండ్స్. ఆ టిక్టాక్లో అనేది ఎంత జోరుగా ప్రచారం జరిగిందంటే చాలా పెద్ద ఎత్తున జోరుగా ప్రచారం జరిగింది. మన ప్రధానమంత్రి గారు వస్తున్నారు, మన యోగక్షేమాలు తీసుకుంటారు, కోవిడ్ దేశంలో మనం అనుభవిస్తున్న కష్టాలన్నింటికీ ఒక పరిష్కారం అనేది తీసుకొస్తారని చెప్పేసి చాలామంది ఆశాజీవులు అయితే చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు ఫ్రెండ్స్. అది నిన్నటితోటి తేటతెల్లం అయిపోయింది. గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు నిన్న వచ్చారు ఫ్రెండ్స్ ఇక్కడికి కోయిటా దేశానికి. ఆయన వస్తున్నారని చెప్పేసి మొన్న నుంచే ఇక హైవే రూట్లో కానీ ఒక పెద్ద పెద్ద మాల్లో కానీ ప్రతి రోడ్డు మీద కూడా మన ఇండియా జెండా మీరు చూడొచ్చు. మన ఇండియా జెండా అలాగే కోయిటా జెండా కూడా చాలా పెద్ద ఎత్తున కట్టారు జెండాలన్నీ కూడా. మన ఇండియా జెండా చూస్తుంటే ఇండియాలో ఉన్న ప్రతి పౌరుడికి కూడా, ఇండియా నుంచి వచ్చి ఇక్కడ పనిచేసుకుంటున్న ప్రతి పౌరుడికి కూడా చాలా గర్వకారణంగా అనిపించింది ఫ్రెండ్స్. అది మాటలో చెప్పలేనిది. ఎందుకంటే ఇతర దేశాల జెండాలు ఎన్నో చూసాం, కానీ మన ఇండియా జెండా ఈ కోయిటా దేశంలో ఎగరడం అనేది చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతూ మన యువకులందరూ నిన్న పోస్టులు చేయడం జరిగింది. గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు నిన్న వచ్చి కోయిటా సిటీ అంతా తిరిగారు. మాలియా, సాల్మియా, ఇలాగ కోయిటాలో పెద్ద పెద్ద ఏరియాలు ఏవైతే ఉన్నాయో ఆ ఏరియాలన్నీ కూడా తిరగడం జరిగింది. తిరిగేసి నిన్న సాయంకాలం 3 గంటలకైతే ఒక సభా ప్రాంగణానికి చేరుకుని ఒక మీటింగ్ అనేది స్టార్ట్ చేశారు ఫ్రెండ్స్. వస్తూనే భారత్ మాతకి జై అని చెప్పేసి ఒక నినాదంతో ఆయన సభ అయితే స్టార్ట్ చేశారు. సభ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మన భారతీయులందరూ కూడా చాలా ఆశతో ఎదురు చూశారు. మన ప్రధానమంత్రి గారు వచ్చారు, మన కోసం ఇక్కడ పనిచేస్తూ బ్రతుకుతున్నటువంటి ఎవరైతే ప్రవాసులు ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క ప్రసంగాన్ని ఎంతో ఆసక్తిగా విన్నారు. ఎందుకంటే అది ఒక గ్రౌండ్ అయితే తీసుకున్నారు ఫ్రెండ్స్. ఆ గ్రౌండ్ దాదాపుగా ఒక 5,000 మందికి సరిపడగా గ్రౌండ్ అది. దాంట్లో కోవిడ్లో 3,000 మంది ఉంటే మన భారతీయులకు ఒక 2,000 మందికి ఛాన్స్ ఇచ్చారంట. మనలాంటి అంటే తక్కువ స్థాయి పని చేసుకుని బతికే వాళ్ళకి అయితే ఛాన్స్ లేదంట ఫ్రెండ్స్. అక్కడ ఎవరైతే కంపెనీ వైద్యకు వస్తారో, కంపెనీ ఊళ్ళో వర్క్ చేస్తారో, అలాగే కొంతమంది కళాకారులు, కేరళకు సంబంధించిన కళాకారులని అలా కొంతమందిని అయితే ఆ సభకి ఆహ్వానించడం జరిగిందంట. గౌరవనీయులు నరేంద్ర మోదీ గారు వచ్చి మన దేశం యొక్క ప్రాముఖ్యత వీళ్ళకి చెప్పడం జరిగింది. అదే మన భగవద్గీత అలాగే రామాయణం ముందుగానే మన ఇండియాలో అరబిక్లోకి ట్రాన్స్ఫర్షన్ చేసి ఆ యొక్క 2 బుక్కుల్ని ఒక అరబిక్ స్టేట్కి అయితే ఇవ్వడం జరిగింది. అలాగే మన ఇండియా నుంచి ఎటువంటి సహాయం మీకు కావాలన్నా సరే మేము చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మోడీ గారు ప్రసంగించారు. ఇంకా మన ఇండియా వాళ్ళు ఇక్కడ దాదాపుగా 10 లక్షల మంది ఇక్కడ కోవిడ్ దేశంలో పనిచేస్తూ బతుకుతున్నారు ఫ్రెండ్స్. 10 లక్షల మంది కూడా 10 లక్షల మందిలో ఒక 1%, 2% అంటే ఒక లెవెల్లో ఉన్నటువంటి ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు పెద్ద 90% కూడా అందరూ కూడా డ్రైవర్లు గాను, ఆఫీస్ బైక్ ఉందో లేకపోతే హౌస్ బైక్ ఉందో ఏదో ఒక విధంగా చిన్న స్థాయి ఉద్యోగాలు చేసుకుంటూ జీవనాధారం సాగిస్తున్నారు ఫ్రెండ్స్. మన దేశ జెండాని, మన యొక్క దేశ ప్రాముఖ్యతని ఈ కోయిటీలకు చెప్పడమే కాకుండా మన భారతీయులు ఎంతమంది అయితే ఉన్నారో అంతమందికి సమాన హక్కులు కావాలని, వాళ్ళకి ఉండవలసిన హక్కులన్నీ కూడా కోయిటీలు అందజేయాలని చెప్పేసి ఒక నినాదం కూడా ఆయన సభలో చేయకపోవడం అనేది చాలా మన కోయిటీలో ఉన్నటువంటి మన భారతీయులందరికీ కూడా చాలా నిరాశ ఎదురైందని చెప్పచ్చు ఫ్రెండ్స్. అలాగే ఈ యొక్క ప్రతి ఒక్కరు కూడా చాలా ఆశతో ఎదురు చూశారు. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అని చెప్పేసి
మన దేశం నుంచి వచ్చి ఇక్కడ వలస వచ్చి ఇక్కడ బ్రతుకుతున్న మనుషుల కోసం మీరు దాదాపుగా 43 సంవత్సరాలు అవుతుందంట ఈ కువైట్ దేశానికి మన భారతీయ ప్రధాని వచ్చి. రాక మీరు వచ్చారంటే ఇక్కడ నివసిస్తున్న జనాల గురించి, వాళ్ళు పడే కష్టాల గురించి తెలుసుకుని చిన్న ప్రసంగం అయినా చేస్తారని చెప్పేసి చాలా ఎదురు చూసాం. నేను కూడా ఒకనే. కానీ ఎటువంటి ప్రసంగం లేకపోవడం, మన ఇండియా అంబాసిడర్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ, దాని గురించి కూడా ఒక మాట అయినా లేదు. ఇక్కడ జనాలు చచ్చిపోతారు ఫ్రెండ్స్. ఇక్కడ మన ఇండియన్స్ని ఎడారిలో తీసుకెళ్ళి చంపేస్తున్నారు, చాలా అనేక విధాలుగా తీసుకెళ్ళి చంపేస్తున్నారు. మొన్న రీసెంట్గా ఒక అతను అయితే తుపాకిచ్చి చేయడం జరిగింది. ఇలాంటి చాలా సంఘటనలు జరుగుతున్నాయి. దేని మీద కూడా ఆయన స్పందించకుండా ఏదో వచ్చారు వెళ్ళారనే టైప్లోనే చేశారు ఫ్రెండ్స్. అందరికీ ఇక్కడ ఉన్న కువైట్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నిరాశ ఎదురైంది. ఏదేమైనా సరే మనం భారతీయ ప్రధాన పౌరుడైనటువంటి ప్రధానమంత్రిని కానీ ఇంత రేంజ్లో వీళ్ళు ఆహ్వానించడం, ఆయన గురించి దేశంలోనే అతిపెద్ద నాయకుడు అని చెప్పడం మన ఇండియన్స్గా మనం గర్వపడాలి ఫ్రెండ్స్. మన గురించి మాట్లాడకపోయినా దీని మట్టుకైతే మనం చాలా యాక్సెప్ట్ చెప్పాలి కువైట్ గవర్నమెంట్కి. ఎవరైతే కువైట్ షేక్ ఎవరైతే ఉన్నారో మన దేశ జాతీయ గీతాన్ని ఆయన స్వరంతో ఆయన పాడడం చాలా గర్వకారణం అని చెప్పచ్చు ఫ్రెండ్స్. ఏదేమైనా సరే ఇప్పటి నుంచైనా సరే మన ఇండియన్స్కి ఎవరికైనా ఏమైనా జరిగితే తక్షణమే దాని యొక్క పరిష్కారం దిశగా అడుగు వేస్తుందని మన ఇండియా ఎంబసీ, అలాగే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా తనదైన శైలిలో ఈ యొక్క కువైటీలకి సలహాలు సూచనలు ఇస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోలతో మీ ముందుంటాను. మీ ఆర్కే బాయ్.